హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 29వ భాగాన్ని వినేద్దాం. ఏంటి మహి ఇలా ఉన్నాడు? మహి ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది ఉమా. ఏం లేదు ఉమా, మీరు ఆటో దిగండి, నాకు కొద్దిగా పనుంది, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి మహి? ఉమా, వాడికి ఏవో చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకా బాల్యమిత్రులు ఉంటారు కదా, మనం వెళ్దాం పదా, వాడు వస్తాడు. అసలే నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు సంతోష్. మహి జాగ్రత్త. ఏంటి అసలు వినిపించుకోలేదు? ఏమై ఉంటుంది అంత కంగారుగా ఉన్నాడు? ఉమా, ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగింది సౌమ్య. అంటే మహి ఏదో చూడు, అన్నయ్య ఏం కంగారుగా లేడు, కానీ తను వచ్చేటప్పటికి నువ్వు రెడీగా ఉండు నీ లవ్ మ్యాటర్ చెప్పడానికి. సౌమ్య, అవునే, ఇంకా లేట్ చేయకు, అన్నయ్యతో విషయం చెప్పి న్యూ లైఫ్ స్టార్ట్ చేయి ఇక్కడి నుండి. సరే, కానీ ఎలా చెప్పాలి నేను? ఆయనకి ఇష్టమైన వంటలన్నీ చేసి స్వయంగా నా చేతులతో నేనే ప్రేమగా వడ్డించి ఆ తర్వాత చెబుతా. ఓ గ్రేట్, కానీ ఇక్కడ ఆయనకి ఇష్టమైనవి దొరుకుతాయో లేదో కదా. అవును కదా, పద ముందుకెళ్ళి చూద్దాం, అక్కడికి వెళితే కదా ఉన్నాయో లేవో తెలిసేది. సరే పద. ఉమా, త్వరగా రండి అన్నాడు సంతోష్. బయట ఉండి ఏం మాట్లాడుకుంటున్నారు? నాకు చాలా ఆకలిగా ఉంది, రండి టిఫిన్ చేద్దాం. సౌమ్య, పాపం అన్నయ్యకి టిఫిన్ పెట్టవే, నేను వెళ్ళి తెస్తాలే. ప్లీజ్ వెళ్ళి అన్నయ్యకి టిఫిన్ పెట్టు అన్నది ఉమా. సరే, ఈ జెండాకరణి అంటూ కోపంగా చూస్తుంది. ఆయనకి ఇష్టమైనటివి ఏంటబ్బా అని గుర్తుకు తెచ్చుకొని, అన్నీ తెచ్చి ఆయన కోసం వండుతా. అదిగో అక్కడుంది కదా ఆ షాప్ దగ్గర ఆపండి. అన్నా, వంకాయలు ఉన్నాయా? ఉన్నాయమ్మా, కానీ మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చారా లేక ఎవరింటికైనా వచ్చారా? నేను పొద్దున మీ షాప్కి వచ్చారు చూడండి, ఆయన భార్యని, మహేశ్వర్ గారి భార్యని. ఓ, నువ్వు పొద్దునొచ్చినా అంటే మా పండు, అదే మహి భార్యవా? పండునా? అవునమ్మా, నేను అలాగే పిలుస్తా, చిన్నప్పుడు బాగా పండులా ఉండేవాడు. ఓ పండు అంటూ నవ్వుతుంది. అవునమ్మా, పండు లేడా నువ్వొచ్చావు? అంటే ఆయన పండుని గుడి దగ్గర చూశాను, చూసి కూడా మర్చిపోయాను చూడు. అవునండి, పొద్దున గుడికి వెళ్ళాం, ఇప్పుడే ఇంటికి వచ్చాం. ఇప్పుడా? నేను ఇందాకే ఆటోలో గుడి దగ్గర చూశానే. ఇందాకనేనా? అవునమ్మా, ఆటోలో అక్కడ దిగాడు పండు. అవునా? సరే, ఇవన్నీ ఇవ్వండి. మళ్ళీ గుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? మేము ఇప్పుడే కదా అక్కడి నుండి వచ్చాం. ఇదిగో అమ్మా. ఇదిగోండి డబ్బులు. ఏమై ఉంటుందబ్బా మళ్ళీ అక్కడికి? అది కూడా ఏదో కంగారుగా. అదేంటి మెసేజు? అది కొత్త నెంబర్, ఎవరై ఉంటారు? కమ్ ఇన్ నియర్ టెంపుల్ అని మెసేజ్ ఉంటుంది. ఎవరై ఉంటారు? నన్ను ఇలా ఇక్కడికి రమ్మని ఎవరు పెట్టుంటారు? ఓ, ఇప్పుడు అర్థమైంది. మహి నాకు సర్ప్రైజ్ ఇస్తున్నాడేమో. నిజమే, చూద్దాం ఏం చేస్తాడో. నేను కూడా తనకు అక్కడే నా ప్రేమ విషయం చెబుతా. కానీ గుడి కంటే ఇక్కడ నుండి 2 కిలోమీటర్లు ఉంటుంది కదా, ఆటో కూడా రావడం లేదు, ఎలా వెళ్ళడం? పర్వాలేదు, నడుస్తూ వెళ్తా త్వరగా. అమ్మ మహి, సర్ప్రైజ్ ప్లాన్ చేసి బాగానే యాక్ట్ చేసావే, కంగారుగా ఉన్నట్టు. చూద్దాం ఏం చేస్తాడో. ఈసారి నేను చెప్పే మాటలకి తను సర్ప్రైజ్ అయ్యి ఎలా బిహేవ్ చేస్తాడో చూడాలి. అబ్బా, ఎంత దూరం ఉందో గుడి. అమ్మయ్య, వచ్చేసాను. గుడి దగ్గర అన్నాడే, ఎక్కడై ఉంటుంది? గుడిలో ఏం సర్ప్రైజ్? గుడిలో లేడు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? చుట్టూ ఏమీ లేవు కదా, అదిగో స్కూల్ ఉంది అందులో. అయినా ఈరోజు ఆదివారం కదా, స్కూల్ ఉండదు. అక్కడున్నాడా? ఏంటి మహి నువ్వు? చూద్దాం, అక్కడే ఉంటాడు. కమ్ నియర్ టెంపుల్ అన్నాడు కదా, అంటే గుడికి దగ్గరలో అని కదా. అదిగో అక్కడే ఉన్నట్టున్నాడు. కానీ ఎవరో ఉన్నట్టున్నారే. ఇంకా నయం, గేట్ లోపలికి వెళ్ళలేదు నేను. ఎవరై ఉంటారు? తనని చిన్ననాటి ఫ్రెండా? అది అమ్మాయి, తను ప్రియానా? ఇక్కడ పైగా మహి తనతో మాట్లాడుతున్నాడు అంటే నాకు ఈ మెసేజ్ ప్రియ పెట్టుంటుందా? అంటే మహి మారిపోలేదా? ప్రియను ఏంటి వీరిద్దరు హక్కు? అంటే మహి నాతో చెప్పినవన్నీ అన్నీ అబద్ధాలే. ఇంకా ఇక్కడ ఎందుకు? వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో, ఎంత క్లోజ్గా ఉన్నారో చూస్తూ చావడానికా? మహి, తప్పు నాదే అని మరోసారి బాగా రుజువు చేశావు. నువ్వు నాతో చెప్పినవన్నీ అబద్ధాలే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పింది కూడా ఒక నాటకం. అంటే ఇంతవరకు నాతో చెప్పినవన్నీ మాటలు. నాతో జీవితం పంచుకోవడానికి, నాలో అర్ధభాగం అవ్వడానికి, నా సుఖదుఖాలను పంచుకుంటూ, నా వెనకే నడుస్తూ, నన్ను అన్ని విషయాల్లో ముందుకు నడుపుతూ, మా అమ్మ తర్వాత ఆ స్థానం భర్తీ చేసే నా భార్యగా, నా పిల్లలకు తల్లిగా ఉంటావా? నాకు మరొక అవకాశం ఇస్తావా ఉమా? అక్కడ పిల్లలు చూడు ఎంత బాగున్నారు. అత్తయ్య అన్న మాటలు నిజం చేయాలి కదా. నువ్వు తల్లిగా, నేను తండ్రిగా. ఉమా, నీతో ఇలా టైం స్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. లవ్ యూ ఉమా. దిస్ ఈజ్ ఫర్ యూ మై డియర్ లవ్లీ వైఫ్. అంటే
అన్నీ అబద్ధాలేనా? తనకి నాతో ఎటువంటి సమస్య ఉండకూడదని నాతో ఇలా ఫోన్ చేస్తున్నారు ఎవరు? హలో రాఖీ, బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేనా? చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. నువ్వు? సరే, శామ్ని జాగ్రత్తగా చూసుకో. బాయ్. నువ్వు ఇక్కడికి రాకపోవడమే మంచిదిలే అంటూ బాధపడుతూ ఉమా ఇంటికి వెళ్ళిపోతుంది. ఉమా, ఎప్పుడనగా వెళ్ళావు, ఇప్పుడు వస్తున్నావేంటి? సౌమ్య, ఇవి అక్కడ పెట్టు. ఏమైంది అలా ఉన్నావు? ముఖం చూడు ఎలా అయిపోయిందో. అదేం లేదు కానీ వంట చేస్తావా కాస్త? నాకు బాగోలేదు. ఏమైంది? ఏం లేదు, ఊరికే కాస్త అలసటగా ఉంది. సరే చేస్తాలే. సౌమ్య, అక్కడ చెట్టు కింద కూర్చుంటా కొద్దిసేపు. ఎందుకు ఉమా, నీకు బాగోలేదా? అలాంటిదేమీ లేదు, కాస్త అలా కూర్చుందామని అంతే. అంతా బాగానే ఉంది. సరే. అంతా బాగానే ఉంది, ఏం మారలేదు. నా జీవితం బాగుపడుతుందన్న భ్రమలో ఇంతవరకు ఉన్నా అని ఇప్పుడు అర్థమైంది నాకు. మహి, మీరు నాతో మాట్లాడే ప్రతి మాట ఒక అబద్ధం. ఇంకా నాతో 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 ప్రేమగా ఉన్నట్టు నటిస్తున్నావు. ముందు కోపంగా ఉండేవారు, ఇప్పుడేమో అలా ఉంటే కుదరదని నటిస్తున్నారు. ముందు మిమ్మల్ని ప్రియతో చూసినప్పుడు బాధగా ఉన్నా, ఇప్పుడంతా బాధ ముందు అనిపించలేదు. కానీ ఇప్పుడు ఎందుకో మనసంతా బాధగా, ఊపిరి పీల్చుకోలేనంత కష్టంగా ఉంది నాకు. ఎందుకు అలా అనిపిస్తుంది నాకు? ఏమవుతుంది అసలు? ఏంటి, ఉమా ముందు అంత సంతోషంగా ఉన్నది, ఇప్పుడు ఎందుకు అలా ఉంది? పైగా అన్నయ్యకి ఇష్టమైనవన్నీ చేయాలనుకుంది, కానీ వంట నన్ను చేయమని చెప్పింది. ఏమైంది తనకు? అనుకుంటూ కూరలు కట్ చేస్తూ ఆలోచనలో ఉంది. ఏంటి సౌమ్య గారు, ఏదో ఆలోచిస్తున్నారు? నేను హెల్ప్ చేయాలా మీకు అన్నాడు సంతోష్. ఏం వద్దులేండి, నేను చేసుకోగలను. అవును, అన్నయ్య ఎక్కడున్నారు? ఏమో తెలియదు నాకు. అవునా, సరే, మీరు కాస్త హెల్ప్ చేస్తారా? ఏం చేయాలి? ఇవి కట్ చేస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాను. ఉమకు ఆరోగ్యం బాగుందా లేదా? అక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తుంది? వెళ్ళి అడగాలి ఏం చేస్తుంది అక్కడ. ఉమా, ఉమా, ఏమైందే? ఉమా, ఉమా. సంతోష్, సంతోష్, ఏంటి అలా అరుస్తుంది? ఏమైంది? ఉమా, ఉమా కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటి? ఉమానా? ఉమా, ఉండు నీళ్ళు తెస్తాను అంటూ సంతోష్ పరుగున వెళ్తాడు. ఉమా, ఉమా, ఏమైంది ఉమా? కళ్ళు తెరువు ఉమా. సౌమ్య, నువ్వు కంగారు పడుకు. ఉమా, ఉమా అనుకుంటూ ముఖంపై నీళ్లు చల్లగానే మెల్లగా కళ్ళు తెరిచింది. సౌమ్య, నేను బాగానే ఉన్నానే అన్నది ఉమా. బాగా ఉన్నావా? ఎప్పుడు లేనిది కళ్ళు తిరగడం ఏంటి నీకు? నేను బాగానే ఉన్నాను, నువ్వు టెన్షన్ పడకు. ఉమా, ఏమైంది? నిన్ను చూస్తుంటే ఏదో బాధగా ఉన్నావు అనిపిస్తుంది అని అడిగాడు సంతోష్. అన్నయ్య, అలాంటిదేం లేదు, ఉదయం టిఫిన్ చేయలేదు కదా. ఇంకా జర్నీ, ఇక్కడికి వచ్చే ముందు కూడా గుడికి, జాతరలో అసలు రెస్ట్ లేదు, అందుకే ఇలా కాసేపు ఉంటే అదే సర్దుకుంటుందిలే. సరే సౌమ్య, నేను బాగానే ఉన్నాను, నువ్వు టెన్షన్ పడకు. ముందు కళ్ళు తుడుచుకో. అసలు అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఇంతవరకు రాలేదే. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారేమో, కలవడానికి వెళ్ళుంటాడులే అన్నాడు సంతోష్. అవును, ఆయనకి బాగా కావాల్సిన వాళ్ళు ఎప్పుడు తనతో పాటే వస్తారు. మనమే పిచ్చివాళ్ళం, ఇవన్నీ మన కోసమే అనుకొని భ్రమలో బ్రతుకుతుంటాం. ఉమా, పద లోపలికి, బయట ఎండగా ఉంది అన్నది సౌమ్య. సౌమ్య, అన్నయ్య నేను ఇలా కళ్ళు తిరిగి పడిపోయానని ఆయనతో చెప్పకండి. ఏంటి ఉమా, మీ ఆయన కంగారు పడతారని జాగ్రత్త తీసుకుంటున్నావా? అవును, కంగారు ఆయన. నేను తనకి తన జీవితానికి అడ్డు రాకూడదని ఎంత బాగా నటిస్తున్నాడు. ఎంతలా అంటే నేను కూడా నిజమని, తనకు నా ప్రేమ విషయం చెప్పేంతలా అని మనసులో అనుకుంటూ ఉంది. ఉమా, ఉమా అంటూ వచ్చాడు మహి. ఏంటన్నయ్య? ఉమా ఎక్కడుంది సౌమ్య? నిద్రపోతుంది. నిద్రపోతుందా? అవునన్నయ్య, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అదా, అది ఏంట్రా అడుగుతూ ఉంటే నసుకుతూ ఉన్నావు? అదేం లేదు కానీ ఉమా ఇప్పుడు నిద్రపోవడం ఏంటి? తనకు బాగలేదురా, ఉదయం కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటి, కళ్ళు తిరిగి పడిపోయిందా? ఇప్పుడు ఎలా ఉంది? బాగుందిలే కానీ నువ్వంత టెన్షన్ పడకు. ఏమైంది ఉమకి అనుకుంటూ ఉమా దగ్గరికి వెళ్ళాడు. తన నిద్రపోవడం చూసి తన దగ్గర కూర్చొని, ఉమా ఏమైంది నీకు? సడన్గా ఒకవేళ ప్రియను అసలు తనకు ఎలా తెలుస్తుంది? అస్సలు తెలీదు. పోనీ ఇంకెవరైనా ఈ ఊరిలో ప్రియ గురించి ఎవరికీ తెలుసు? ప్రియ ఇక్కడికి వచ్చినట్టు ఉమకు అసలు తెలియదే. పోనీ నేను చెబితే? వద్దు, దీనివల్ల ఉమా మనసులో నా పట్ల ఇంకా అపనమ్మకం ఏర్పడడం నాకు ఇష్టం లేదు అనుకుంటూ గుడిలో ఉమతో ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళింది మహి ఆలోచన. ఎవరు ఫోను? ప్రియ. అమ్మో, ఉమా పక్కనే ఉంది. అయినా ఇప్పుడు ప్రియ ఏంటి నాకు ఫోన్ చేస్తుంది? హలో ప్రియ, ఏంటి నాకు ఫోన్ చేసావు? మహి, నీతో మాట్లాడాలి. ఇంకా ఏమైనా మాట్లాడడానికి నేను ఆ రోజే చెప్పాను కదా. చెప్పావు, కానీ నా ఒపీనియన్ అడగలేదు. నేనేమనుకుంటున్నాననేది అవసరం లేదా నీకు? సరే, నేను అక్కడికి వస్తాను కదా, అప్పుడు మాట్లాడుకుందాం. వద్దు, ఇప్పుడే చెప్పాలి. అందుకే నువ్వెక్కడున్నావో అక్కడికే వస్తున్నాను. ఏంటి, నేను ఎక్కడున్నదో నీకు తెలుసా?
నువ్వు నన్ను ప్రేమించలేదు కానీ నేను ప్రేమిస్తున్నాను కదా. నా గురించి నీకు అవసరం లేదు కానీ నువ్వెక్కడ ఉన్నది ఏం చేస్తుందని నాకు అవసరం. నువ్వు ఏమేం చేస్తున్నావో కూడా నాకు తెలుస్తున్నాయి మహి. అంటే మన ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పాడు నువ్వు ఎక్కడ ఉన్నది. ఇంకా 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఏంటి 10 మినిట్స్లోనా? అమ్మో, ప్రియను ఉమ చూస్తే ఇంకేమన్నా ఉందా? వెంటనే ఉమని ఇంటికి తీసుకెళ్ళాలి. సరే, నువ్వు గుడి దగ్గరికి రా, నేను వస్తాను. బస్ దిగాక ఎవరిని అడిగినా చెప్తారు. సరే మహి. అలా జరిగింది గుర్తు చేసుకుంటున్నాడు మహి. ఉమకు ప్రియ గురించి తెలిసే ఛాన్సే లేదు. నిజంగా తనకు బాగోలేదు కదా, ఏమో కదా, లేనిపోని ఆలోచనలు చేస్తున్నానేమో. ఉమకు రెస్ట్ ఇవ్వడం మంచిది. ఉమా లవ్ యూ అనుకుంటూ తల నిమురుతూ బాగా రెస్ట్ తీసుకో, మళ్ళీ వస్తాను అని వెళ్ళాడు. ప్రియా బస్సులో వెళ్తూ ఉమా మమ్మల్ని చూసింది. నిజంగా మమ్మల్ని చూసి ఏమనుకోకుండా ఎందుకు వెళ్ళిపోయింది? నేను ఇంకా తను వచ్చి నన్ను మహిని బాగా తిడుతుందనుకున్నాను. కానీ సైలెంట్గా వెళ్ళిపోయింది. తను ఎందుకు అలా వెళ్ళిపోయింది? కొంపదీసి ఇంకొక ప్లాన్ వేసిందేమో. చా, తనకు అంత బ్రెయిన్ ఉందా? కానీ ఎందుకు సైలెంట్గా వెళ్ళింది? ఉమా లేచుంటుంది. లేచింది. ఏం ఆలోచిస్తుంది? ఉమా, టీ తీసుకో అన్నాడు మహి. అయ్యో, మీరు తెచ్చారేంటి? మీకు శ్రమ ఎందుకండి, నేను వచ్చేదాన్ని కదా. అయినా ఇందులో శ్రమే ఉంది. పెళ్ళానికి ఇష్టంగా తెస్తుంటే. ఏమన్నారు? ఏం లేదు. అవును, ఇప్పుడు ఎలా ఉంది నీకు? బాగుందా లేదా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఏది, నన్ను చూడని, నీకు జ్వరంగా ఉందో లేదో? అయ్యో మహేశ్వర్ గారు, ఏంటండి మీరు? బాగుందని చెప్తున్నాను కదా. ఏంటి మహేశ్వర్ గారా? ఏంటి ఉమా? ఎదుటి వాళ్ళు మనకు చనువిచ్చారని మనం మన హద్దులు దాటి ప్రవర్తించకూడదు, ఎక్కువగా ఆలోచించకూడదని నాకు బాగా తెలిసొచ్చింది. అందుకే మీరు ఎంత చనువు ఇచ్చినా నా హద్దుల్లో నేను ఉండాలి కదండి. ఏంటి ఉమా, మన మధ్య హద్దులు చనువు ఏంటి చెప్పు? అయినా ఎందుకు నీకు ఏదో పరాయి వాళ్ళని పిలిచినట్టు పిలుస్తున్నావు? అప్పుడు నేను అలా ఉండుండొచ్చు, నిన్ను తిట్టి ఉండొచ్చు, కోపంగా నిన్ను నానా మాటలని ఉండొచ్చు. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు చెప్తున్నా కదా, నేను మారిపోయాను. నాకు నువ్వంటే చాలా ఇష్టం ఉమా. నువ్వు ఒప్పుకుంటే మనం చూడండి, మీరు మారిపోయి ఉండొచ్చు కానీ నేను కాదు. ప్లీజ్ నన్ను ఇలా వదిలేయండి. ఉమా ఉమా ఏమైంది? తనకి బాగానే ఉండేది కదా, అంతలోని ఇలా మాట్లాడుతుంది. మహి, ఎంత బాగా నటిస్తున్నావు. అయినా నమ్మడం నా తప్పే. తనని ఎందుకు నిందించడం? తను ముందే చెప్పాడు కదా. కానీ ఆ మెసేజ్ నాకు మహి పంపలేదు. ఎందుకంటే తన గురించి నాకు తెలియకూడదు అనుకుంటున్నాడు కదా. మరి ఆ మెసేజ్ ప్రియా పంపించిందా లేక? ఏంటే ప్రియా, ఏమైపోయావు? అస్సలు కనిపించలేదు ఉదయం నుండి అని కావ్య అడిగింది. అదా, మహి దగ్గరికి వెళ్ళాలి. అవునా? ఏమంటున్నాడు మహి? పెళ్ళి ఎప్పుడంట? దానికి ఇంకా సమయం ఉంది కానీ నాకు చిన్న హెల్ప్ కావాలి. ఏంటి అది? అదా, నువ్వు ఈ నెంబర్కి కాల్ చేసి ఏదో ఒక పేరు చెప్పి నువ్వు గుడి దగ్గరికి ఎందుకు రాలేదని ఫ్రెండ్ని తిట్టినట్టు తిట్టు. ఆ తర్వాత వాళ్ళ రాంగ్ నెంబర్ అంటే సారీ అని చెప్పి మాట్లాడి ఫోన్ పెట్టు. అసలు అనుమానం రాకూడదు. ఎందుకు ప్రియా? ఎవరిది నెంబరు? నీకు తర్వాత చెప్తా, ముందు చెయ్యి. లేకపోతే ఈ మెసేజ్ గురించి ఆలోచించి మహిని అడిగితే నా ప్లాన్ రివర్స్ అవుతుంది అనుకుంటుంది ప్రియా. కావ్య ప్రియా చెప్పినట్టుగానే మాట్లాడి ఫోన్ పెట్టింది. అయ్యో, మెసేజ్ రాంగ్ నెంబర్ కానీ నాకు బాగా సిచ్యువేషన్కి సెట్ అయింది. ఒకవేళ కావాలని ఇలా చేసి చెప్పారా లేక నిజంగానే రాంగ్ నెంబరా? ఏది ఏమైనా మహి గురించి మాత్రం తెలిసింది కదా. దేవుడు కూడా నాకు మహి గురించి తెలియాలని ఇలా చేశాడేమో. ఉమా, ఏంటి ఆలోచిస్తున్నావు? పద, త్వరగా రెడీ అవ్వు. ఇంకా చాలా చాలా ప్లేస్కి వెళ్ళాలి, మనం బాగా ఎంజాయ్ చేయాలి. పద తొందరగా. మహి, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఎందుకంటావేంటి? ఇన్ని రోజులు మనం ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఇప్పుడన్నా కలిసి వెళ్ళి సంతోషంగా గడపాలని, అది కూడా నీతో. ఉమా, ముందు వేరేలా ఉండొచ్చు కానీ ఇప్పుడైతే నువ్వు నా ప్రాణం. ఇంకా ఎలా నీకు చెప్పాలో నాకు తెలియడం లేదు. ఇంతకన్నా ఇంకా నేను చెప్పలేనేమో. చూడు ఉమా, భార్యాభర్తల మధ్య హద్దులు ఉండకూడదు, ప్రేమ మాత్రమే ఉంటుంది. బాగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఇంకా నువ్వు ఆలోచించకుండా త్వరగా రా. మహి మాట్లాడుతుంటే నిజమే అనిపిస్తుంది కానీ తను ప్రియతో అలా ఏది నమ్మాలో నమ్మకూడదో కూడా అర్థం కావడం లేదు నాకు. ఇప్పుడు ఫోన్ ఎవరు? అమ్మనా అనుకుంటూ ఉదయం నుండి అసలు చేయలేదు కదా. అమ్మ, నీతో మాట్లాడితేనే నా మనసు కుదుట పడుతుందేమో. ఏంటి, ప్రియా నాకు కాల్ చేస్తుందా? ఎందుకు? లిఫ్ట్ చేయాలా వద్దా? ఏం చెప్తుందో? హలో హలో ఉమా, చాలా థ్యాంక్స్. లిఫ్ట్ చేస్తావో లేదా అనుకున్నా. ఎందుకు నాకు ఫోన్ చేసావు? ఉమా, నీతో కొద్దిగా ఏముంది నాతో మాట్లాడడానికి? చాలా థ్యాంక్స్ ఉమా. నీ ప్లేస్లో ఎవరైనా ఉంటే నాన్నకు బాగోలేనప్పుడు మహిని పంపించరు కానీ నువ్వు పంపించావు. నేను నీలా కాదలే ఎదుటివారి హక్కును లాక్కోవడానికి. అయినా ఫ్రెండ్ నాన్నకు బాగోలేదని మహి చెప్తే ఎలా పంపించకుండా ఉంటా? నాకు తెలుసుమా, నువ్వే కాదు ఎవరైనా ఇలాగే కోపంగా మాట్లాడతారు. అయినా నేను నీతో చెప్పాలి అనుకుంటున్నది ఏంటంటే, ఈరోజు నేను నువ్వుండే చోటుకొచ్చాను, అదే గుడి దగ్గర ఉన్న స్కూల్కి. ఏంటి ఈ విషయం నాకు చెప్తుందేంటి?
ఈ విషయం మహి చెప్పాడో లేదో నాకు తెలియదు, కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు చాలా మంచిదానివి, అందుకే నా వల్ల నువ్వు బాధపడకూడదని. ప్రియా, నువ్వు చాలా తెలివైన దానివి. ఒక పక్క బాణంతో గుచ్చుతూనే నొప్పి తెలియకూడదని చెప్తున్నావా? ఉమా, నేను అక్కడికి వచ్చిన విషయం వేరే వాళ్ళ ద్వారా తెలియడం కంటే నేనే చెబితే బాగుంటుంది కదా, అందుకే చెప్పా. ఇంకా మహి నీకు ఈ విషయం చెప్పొద్దని కూడా చెప్పాడు, కానీ నాకు నిన్ను మోసం చేయడం ఇష్టం లేదు, అందుకే. ఇంకొక విషయం, మహి నీతో క్లోజ్గా ఉన్నట్టు నటిస్తున్నాడు, ఎందుకంటే ఎక్కడ నువ్వు డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయవేమో అని. ఈ విషయం తెలియక నువ్వు మహిపై ఇంకా ఇంకా ఆశలు పెంచుకుంటావని చెబుతున్నా. నేను మహిని ప్రేమిస్తున్నానని నీకు అన్యాయం చేయకూడదు కదా, నిన్ను మోసం చేయకూడదు కదా, అందుకని. నువ్వు చెప్పేది వింటుంటే నవ్వొస్తుంది నాకు. పాము చావాలి కర్ర విరగకూడదు కదా, బాగానే చెప్తున్నావే. అయినా అన్యాయం గురించి నువ్వు మాట్లాడకూడదు. ఇప్పుడు నువ్వు చేసేదేంటి? పరాయి వాళ్ళ భర్తతో రహస్యంగా కలవడాన్ని ఏమంటారో మళ్ళీ నేను నా నోటితో అనడం ఎందుకు? ముందే చెబుదామనుకున్నా, కానీ మహి నన్ను రమ్మని చెప్పాడు. ఒకవేళ నీకు ముందే చెబితే నువ్వు మళ్ళీ అక్కడికి వచ్చి మహిని అడుగుతావని చెప్పలేదు ఉమా, అంతే. ఏదైతే ఏముంది, ఇంకొకసారి నాకు నువ్వు కాల్ చేయకు, అర్థమైందా? ఉమా, ఐఎమ్ రియలీ సారీ. నేను ఒక ఆడపిల్లని, నీకు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు, కానీ ఉమా, నీ కోసమని నా ప్రేమను నేను వదులుకోలేం కదా. మేము ఒకరినొకరం 4 సంవత్సరాల నుండి గాఢంగా ప్రేమించుకుంటున్నాం. నా కోసం మహి సూసైడ్ కూడా చేసుకోబోయాడు. కావాలంటే దాని గుర్తుగా నువ్వు మహి ఎడమ చేతి మణికట్టు మీద చూడు 2 కత్తిగాట్లుంటాయి. అయినా మీ పెళ్ళై 10 నెలలు అయినా నీకు ఇంకా ఆ విషయం కూడా తెలియదు అంటే దాని అర్థం మహికి నేనంటే ఎంత ఇష్టమో ఇప్పటికన్నా నీకు అర్థం కావాలి. అందుకే మహి నిన్ను. స్టాప్ ఇట్. సైలెంట్గా ఉన్నానని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. అవును, 10 నెలలే అయ్యుండొచ్చు. మహి చేతి మీద ఉన్నవి కూడా నాకు తెలుసుండకపోవచ్చు, కానీ మాది జన్మజన్మల బంధం. ప్రేమ గొప్పదై ఉండొచ్చు, కానీ ప్రేమ కన్నా గొప్పది భార్యాభర్తల బంధం. మీరు మీ గాఢంగా ఉన్న 4 సంవత్సరాల ప్రేమను పెళ్లిగా మార్చుకోలేకపోయారంటే దాని అర్థం ఏంటో ఇప్పటికన్నా తెలుసుండాలి నీకు. అందుకే ఇప్పటికన్నా నీకు అర్థమైతే మహికి దూరంగా ఉండు, లేకపోతే చాలా చాలా నష్టపోతావు, ఇంకా చాలా చాలా బాధపడతావు. చూడు, నిన్ను నాకు తెలియకుండా కలిసుండొచ్చు. నిన్ను కలిసినంత మాత్రాన నువ్వు ఎక్కువని కాదు, నేను తక్కువని కాదు. మహి ఎంతోమందిని కలుస్తూ ఉంటాడు. తను ఎంతమందిని బయట కలిసినా తిరిగి తన ఇంటికి, అంటే తన భార్య దగ్గరికే రావాలి. అయినా నీకు తెలియని విషయం ఏంటంటే ఆయన నాకు చెప్పే నేను కలవడానికి వచ్చాడు, అది కూడా ఒక ఫ్రెండ్ లాగానే, అర్థమైందా? మహి మారాడన్నదానికి ఇది చాలు. ఇంకా నువ్వు ఫోన్ చేసిన పని అయిపోయిందనుకుంటా. ఉమా కాదు, ఉమా మహేశ్వర్. ఎంత పొగరు! ఉమా, నిన్ను మహికి దూరం చేద్దామనుకుంటే నువ్వే రివర్స్లో నాకు వార్నింగ్ ఇస్తున్నావా? ఇలా అయితే మహి నాకు దూరం అయిపోతాడు. తను లేకుండా అస్సలు ఉండలేను. ఏదో ఒకటి ఆలోచించాలి. ఎలా ఉండాలంటే దానివల్ల ఉమా తనంతట తానే మహిని వదిలి వెళ్ళిపోవాలి. అప్పుడే మహి నన్ను యాక్సెప్ట్ చేస్తాడు. చేయాలి, ఏదో ఒకటి బాగా ప్లాన్ చేయాలి. ఉమా, చాలా చాలా పొగరు కదా నీకు. చూస్తూ ఉండు ఉమా, నువ్వు మహి జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోయే రోజు దగ్గరలోనే ఉంది అని అనుకుంటోంది ప్రియా. తనకైతే బాగానే బుద్ధి చెప్పా, కానీ నా మనసుకు మాత్రం ఎలా సర్ది చెప్పాలో నాకు తెలియడం లేదు. అలా తనలోని తాను కుమిలిపోతూ మహి వెంట మహి ప్లాన్ చేసినట్టుగానే అన్ని ప్లేసులకు వెళ్ళి తిరిగి ఇంటికెళ్లారు. మహి ఇంటికెళ్ళి అక్కడి నుండి ఉమను తనతో పాటు తను ఉంటున్న ఇంటికి తీసుకెళ్లాలని మహి వేసిన ప్లాన్ బాగానే వర్కౌట్ అవడంతో ఇద్దరూ మహి ఉంటున్న ఇంటికి వచ్చారు. అక్కడ కూడా ఉమా మహికి దూరంగా ఉండడంతో మహి తనకి కాస్త టైం ఇవ్వాలని అనుకుని తను మాత్రం ఉమాతో చాలా ప్రేమగా ఆప్యాయంతో ఉంటూ ఉమకు దగ్గర కావాలని అనుకుంటూ ఉండగానే అప్పటికే ఉమా మహిలు అక్కడికి వచ్చి నెల అయిపోయింది. కానీ ఉమ మాత్రం ముందులానేలా ఉంది. మహికి ఎలా ఉమకు చెప్పాలో అర్థం కాక ఏం చేయాలో తెలియక తన ఆలోచనలో తనున్నాడు. అలా ఒకరోజు ఉదయం ఫోన్ రావడంతో హడావిడిగా నిద్రలేచి వెళ్ళిపోయాడు. హడావిడిగా వెళ్తున్న మహిని ఎక్కడికని అడగాలని అనుకున్నా అడగలేక అలానే చూస్తూ ఉండిపోయింది. అలా మహి రాత్రికి ఇంటికి రాలేదు. ఏమైందని ఫోన్ చేసిన ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళడంతో చివరి కాల్ ఎవరు చేశారో అని ఉమా చూడడంతో చివరి కాల్ ప్రియా చేయడంతో అది చూసి ఉమకు చాలా అసహనంగా ఉంది. ఇంకా మహి గురించి ఆలోచించకూడదు అనుకుంటూనే ఆలోచిస్తూ అలా 3 రోజులు గడిచిపోయాయి. అయినా మహి ఇంటికి రాలేదని చాలా భయంగా కంగారుగా అనిపిస్తుండడంతో సంతోష్కి ఫోన్ చేసిన తనకి ఏమీ తెలియకపోవడంతో ఏం చేయాలో తెలియక అలాగే ఆలోచిస్తూ ఉండగానే ఎవరో వచ్చినట్టు కాలింగ్ బెల్ కొట్టడంతో మహి వచ్చాడేమో అనుకుంటూ ఆశతో వెళ్ళిన ఉమకి అక్కడ వచ్చిన వాళ్ళని చూసి ఆశ్చర్యంతో పాటు కోపం కూడా వచ్చింది. మరి వచ్చింది ఎవరో ఏంటో, అసలు 3 రోజులు మహి ఎక్కడికి వెళ్ళుంటాడు, అసలు ఏం జరిగి ఉంటుందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.
మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.